పెనుగొండ ప్రధాన దేవాలయ అర్చకులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జీవిత చరిత్రను గురించి ఈ విధంగా వివరిస్తున్నారు. అమ్మవారి క్షేత్రం శ్రీ నగరేశ్వర మహిషాసురమర్ధిని సమేత శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చరిత్రకు వచ్చేసరికి ఆ సందర్భంలో కైలాసంలో పరమేశ్వరుడికి లోక కళ్యాణార్థం కళ్యాణం జరుగుతూ ఉంటే ఆ కళ్యాణానికి అన్ని లోకాల నుండి కానుకలు వస్తే భూలోకం నుంచి మాత్రం ఏ విధమైన కానుకలు రాకపోయేసరికి ఆ యొక్క పరమేశ్వరుడికి నారద మహాముని మొరబెట్టుకుంటే ఆ సందర్భంలో ఆ పరమేశ్వరుడు అప్పటికే యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా చేసి కైలాసానికి చేరుకున్న ఈ వైశ్యుల్ని మీరు భూలోకం వెళ్ళి భూలోకంలో వర్తక వాణిజ్యాది వ్యాపారాదులు చేసి భూమిని సస్యశ్యామలం చేయమని ఆదేశించగా వారంతా కూడా వాపోతారు. మేము ఎన్నో యజ్ఞయాగాదులు క్రతువులు జపతపాలన్నీ కూడా చేసి మీ సాన్నిధ్యాన్ని పొందితే మమ్మల్ని మళ్ళీ ఆ నరకకోపం లాంటి భూలోకానికి వెళ్ళమంటున్నారు ఏమిటి స్వామి అని చెప్పి నేను ప్రార్థన చేసేసరికి ఆ సందర్భంలో ఈ యొక్క పరమేశ్వరుడు మీరు ఏ విధంగానూ చింతించిన అవసరం లేదు, నేను భూలోకంలో నగరేశ్వర స్వామిగాను అదేవిధంగా ఆ యొక్క విష్ణుమూర్తి జనార్దన స్వామిగాను బ్రహ్మదేవుడు మానవాంశతో ఈ యొక్క భాస్కరాచార్య రూపంలోనూ భూలోకానికి మేము విచ్చేస్తాం, మీరు కూడా ఆ యొక్క భూలోకానికి వచ్చి భూమిని సస్యశ్యామలం చేయవలసిందని చెప్పి ఆదేశించగా వారు ఆనాటి కాలంలో అప్పుడు గోగర్భం నుంచి భూలోకానికి వచ్చారు కాబట్టి వారిని గోమట్లు అన్నారు. ఆ తర్వాత అనతి కాలంలో వాళ్ళు కోమట్లుగా అయ్యారు. ఇట్లాగా ఆ విధంగా ఉండగా వారు భూలోకానికి వచ్చి ఇక్కడ వీరు 714 మంది గోత్రికులతోటి ఇక్కడ ఈ ప్రాంతాన్నంతా కూడా వర్తక వాణిజ్యాది వ్యాపారాలతో పెనుగొండ ప్రధాన నగరంగా అలాగా వాళ్ళు వ్యాపారాన్ని చేస్తున్న సమయంలో వాళ్ళల్లో కుసుమాంబ కుసుమశ్రేష్ఠి వీరిద్దరూ కూడా ఈ యొక్క స్వామివారిని ఆరాధ్య దైవంగా భావిస్తూ ఇక్కడ జీవనాన్ని సాగిస్తున్న సమయంలో వారికి సంతానం లేకపోతే ఆనాటి కాలంలో ఆ యొక్క కుసుమశ్రేష్ఠి భాస్కరాచార్యుల యొక్క వారు పుత్రకామేష్టి యాగం చేశారటండి. ఆ యాగ ఫలితంగా కన్యకా అమ్మవారు ఆమె సోదరుడైన విరూపాక్షుడు కవలలుగా జన్మించడం, అటు తరువాత వారిని అల్లారు ముద్దుగా చూసుకుంటున్న తరుణంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజు ఒకనొక సందర్భంలో ఏదో ఒక దండయాత్ర నిమిత్తం ఇచ్చేసి ఇక్కడ ఈ యొక్క కన్యకను చూసి మోహించి వివాహం చేసుకుంటానని చెప్పి అనడంతో ఈ యొక్క గాంధర్వ వివాహం చేయడానికి సన్నాహాలు చేస్తున్న సమయంలో ఆ సందర్భంలో ఈ అమ్మవారు దానికి అంగీకరించకుండా ఈ 102 మంది దంపతులతో కలిసి వారు ఇక్కడ ప్రవహించే నది గోదావరి, ఈ గోదావరి నదీ తీరంలో ఈ అమ్మవారు 102 అగ్నిగుండాలు ఏర్పాటు చేసుకుని అట్లాగా మొట్టమొదటిగా సత్యాగ్రహం చేసి వీరందరినీ సమాయుక్తం చేసుకుని ఆ గోదావరి తీరంలో అగ్ని ప్రవేశం చేసి అలా భక్తురాలిగా ప్రక్కన శివుడు ప్రక్కనే వెలిసిందనమాట. ఆ విధంగా ఇక్కడ ప్రధానంగా స్వామివారు వెలిసి 5000 సంవత్సరాలైతే కన్యకా అమ్మవారు వెలిసి 2600 సంవత్సరాలు సుమారుగా అయిందని చెప్పి పూర్వీకులు చెప్తూ ఉంటారు. అదేవిధంగా స్వామివారి ఈ యొక్క 102 మంది యొక్క సంతానం వీరి ఆత్మశాంతి కోసం కొన్ని కార్యక్రమాలు చేశారు. వాటిని దశలింగాలు అంటారు. ఇవి 102 స్తంభాలు, 102 గోత్రాలు, ఒక్కో గోత్రంలో ఒక్కో స్తంభంలోనూ ఒక్కొక్క గోత్రం ఉంటుంది. ఇలాగా వారు కైలాసంలో గోమట్లుగాను భూలోకానికి వచ్చి కామట్లుగాను అగ్ని ప్రవేశం అయిన తర్వాత వీరి సంతానాన్ని ఆర్యవైశ్యులుగా పిలువబడడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా వారు వారి సంతానం వారి ఆత్మశాంతి కోసం ఆ కార్యక్రమాలు చేసిన వివరాలన్నీ కూడా ఈ స్తంభాల్లో పొందుపరిచి ఉంటాయి. అలాగే స్వామివారి మహత్యం దగ్గరికి వచ్చేసరికి స్వామివారికి మధ్యలో పెట్టిన గంధం ఎప్పుడూ తడి ఆరకుండా ఉంటుంది. ఈ రోజు ఉదయం పెట్టిన మరుసటి రోజు ఉదయం దాకా తడి ఆరకుండా ఉంటుంది. అలాగే అమ్మవారు పార్వతీదేవి మహిషాసురమర్ధిని అమ్మవారు, ఆవిడ అష్టభుజాలతో సింహవాహనంతో ఆ పక్కన మహిషంతో అలా అమ్మవారు చాలా అరుదుగా కనిపిస్తారు. ఇటువంటి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి అమ్మవారి ఆలయాలు. అదేవిధంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి గురించి చెప్పక్కర్లేదు. అనేక ప్రాంతాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి అనేక చోట్ల నుంచి కూడా ఈ యొక్క అమ్మవారి దర్శనానికి వచ్చి వారి మనోభీష్టాలన్నీ కూడా నెరవేర్చుకుని వారంతా కూడా ఎంతో చక్కగా తరిస్తూ ఉంటారు. అలాగే చిట్ట చివరగా మీకు ప్రాంగణంలో 2 నందులు కనిపిస్తాయి. ఒకటి ప్రక్కనే ప్రాంగణంలో బావిలో లభిస్తే దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం, పూర్వం నుంచి ఒక నంది ఉండటం, ఇది
అంతా కూడా చారిత్రక ఆధారాలు కలిగిన పంచాయతన క్షేత్రంగా దీన్ని ఎంతో విధంగా చాలా చక్కగా అభివృద్ధి పదంలో నడుపుతూ, అలాగే ఈ మధ్యకాలంలోనే కుంభాభిషేకం చేసి ఈ ఆలయాన్ని ఇంకా రెనోవేషన్ చేసి ఎంతో అభివృద్ధి పనుల్లో చేస్తూ, అలాగే భక్తులు కార్తీక మాసంలో శివుడికి అనేక రకాలైన అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మాఘమాసంలో పరమేశ్వరుడికి చక్కగా సప్తాహం 7 రోజులు కళ్యాణం జరుగుతుంది. అమ్మవారికి అలాగే కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పుట్టినరోజు ఉత్సవాలు 5 రోజులు చేస్తారు. అలాగే ఆత్మార్పణ దినోత్సవం కూడా చేయడం, అనేక ప్రాంతాల నుంచి ఎంతోమంది అమ్మవారి భక్తులు దీక్షాదారులు వాసవిమాలలు వేసుకుని పుట్టినరోజుకి ఆత్మార్పణకి రావటం జరుగుతూ ఉంటుంది. ఎంతోమంది ఆ ఇరుముళ్ళు కట్టుకుని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క ఆత్మార్పణ దినోత్సవం నాడు 102 అగ్నిగుండాలు ఏర్పాటు చేసి వాసవి హోమం చేయటం, అదేవిధంగా భక్తులందరికీ కూడా అవకాశాన్ని కల్పించడం. అదేవిధంగా ఆత్మార్పణ దినోత్సవం రోజున అమ్మవారికి నిప్పుల గుండం ఉంటుంది. భక్తులంతా కూడా మొక్కులు మొక్కుని నిప్పుల గుండం తొక్కుతూ ఉంటారు. ఎంతోమంది భక్తులు వాళ్ళ మనోభిష్టాలు, కోరికలు, వాళ్ళ కష్టాలు తీర్చుకుంటూ ఉంటారు. అలాగే ఇక పరమేశ్వరుడికి ఈ కార్తీక మాసంలో అనేక సార్లు అనేక విధాలుగా సోమవారాలు కానీ, పౌర్ణం నాడు కానీ, అదేవిధంగా పర్వదినాల్లోనూ ఈ యొక్క స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకాలని ఇటువంటివి అన్నీ కూడా జరుగుతుంటాయి. అమ్మవార్లకి ఈ యొక్క కార్తీక మాసంలో సహస్ర కుంకుమార్చనలు, అలాగే ఇటువంటి అనేకమైన విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. లోకా సమస్త సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు.